హలో అందరికీ, నేను మీ విద్యని. సో ఆఫ్టర్ అ లాంగ్ టైం నేను పెద్ద వీడియో పెడుతున్నా. సో నాకు ఎవరు మర్చిపోలేరని నేను బిలీవ్ చేస్తున్నా. అట్లనే మర్చిపోకుర్రి. అట్లనే నా ఛానల్కి లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రి. ఈ వీడియోలో ఏముందంటే లియో కానీ మస్తీ. మా లియో అంది మస్తీ ఎంతగానం ఉంటుందంటే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయడుకి ఆడు ఇట్లా కూడా చేయొచ్చు అని. చూసురా మా తమ్ముంది చెప్పు పట్టుకొని ఇడిచి పెడతలేడు. పోరా వద్దురా అంటే కూడా లేలే నాకు కావాలి, నాకు ఏదొద్దు ఈ దునియాలో ఆడుకోవడానికి చెప్పే కావాలని చెప్పుతూనే తిరుగుతుండు. కాలు ముంగడు వేసి పాయింట్ పట్టుకొని విక్కుతుండు. లేలే నువ్వు ఓకే ఎక్కడికోకు, నాకు కాలు ఇంకా చెప్పిచ్చే నేను ఆడుకుంటాను అంటుండు. సరే అని చెప్పించినాక కూడా ఇంటలేడు, అస్సలు ఇంటలేదు. లేలే నాకు కావాలి అని వెనక కురుకుతుండు. ఏం చేసిండంటే చెప్పు ఇచ్చినాక తీసుకొని మంచిగా ఉరికిండు. కొద్దిసేపు ఉరికినాక అరే నేనైతే నా మాలిక్నైతే నేను మర్చిపోయినా అని మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ చెప్పించి మళ్ళీ ఏం చేస్తుండే, అరే బాబు నువ్వు చెప్పేసుకో, నాకు నీ కాలుతో ఇంకా నీ చెప్పుతో ఆడుకునేదని. ఇదేం చెప్పు పిచ్చిరో నాకు దేవుడా, నాకైతే అస్సలు అర్థం కాలేదు. సో మళ్ళీ ఏవండి మస్తీ మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేసి చెప్పురి. సో ఇదైతే వీడియో సంక్రాంతి రోజుది. అప్పుడు మాకు ఒక్కరోజు కోసం చుట్టి ఇచ్చి ఉండే, ఎందుకంటే మహారాష్ట్రలో ఓటింగ్స్ ఉండే కాబట్టి ఓటింగ్స్కి ప్రతి ఒక్కళ్ళకి చుట్టి ఇస్తారు. సో అంతే ఈ వీడియో. మళ్ళా మేము నేనైతే లియో అందం ఫుల్ ఎంజాయ్ చేసిన. మంచిగా మజా వచ్చింది నాకైతే ఎంజాయ్ చేస్తుంటే. చూస్తురుగా చెప్పు తీసుకున్నాడు, పోయిండు, మళ్ళీ వస్తాడు. కొడతా అంటే ఏదో భయపడ్డాడు, సప్పుడాక మళ్ళీ చెప్పి ఇడిచిపెట్టాడు. ఇప్పుడు మా తమ్ముడు ఉరుకుతాడా ఆయన ఇంకా ఉరుకుతాడు. మళ్ళీ రిటర్న్ వస్తాడు. లే నాకు కావాలి, నీ చెప్పే కావాలి, నాకేమొద్దు ఈ దునియాలో ఆడుకోవడానికి, ఏ టాయ్స్ వద్దు, నాకు చెప్పే కావాలని ఉరుకుతుండు. ఈ చెప్పు పిచ్చి ఏంటిది దేవుడా, నాకు అర్థమవుతుందే. మీకు ఏమైనా అర్థమైతే నాకు కమెంట్ చేసి చెప్పురి. మళ్ళీ కాళ్ళ మీదనే లియో అని మొత్తం నజరు కాళ్ళ మీదనే ఉంది, ఇంకా దేని మీద లేదు. నేను పట్టుకుంటే లే నువ్వు వద్దు, నాకు చెప్పే కావాలని పోతుండు. ఆగురా పోకురా అంటే లేలే నాకు కావాలి. నేను మా తమ్ముని కన్నా నేను దీన్ని డిస్ట్రాక్ట్ చేస్తాను, నువ్వు ఉరుకురా అంటే మళ్ళీ వెనకన్నా ఉరుకుతుండే లేలే నాకు కావాలని. ఫుల్ మస్తు చేసినాము. దాని తర్వాత ఇక నేను ఇంకా మా తమ్ముని ఫ్రెండ్ ఇద్దరం కలిసి మంచిగా కొంచెం చిన్న షార్ట్ వీడియో తీసుకున్నాము. సో ఎంతమంది పబ్లిక్ వచ్చారంటే ఓటింగ్ కోసము మీరు చూడవచ్చు ఈ వీడియోలో ముందు. సో ఇక్కడ ఈ ప్రూఫ్ ఉంది నేను ఓటేసిన అని. సో మీరు ఎంతమంది వేసారో నాకు చెప్పుర్రి. సో చూస్తురు ఎంతమంది పబ్లిక్ వచ్చారు, ఎక్కడ నుంచి వచ్చి వాళ్ళ ఏరియాలో అందరు ఓటింగ్ ఇచ్చారు. సో దాని తర్వాత ఇక్కడ నేను మా తమ్ముడు నాకు మా చిన్న తమ్ముడు అడిగిండు, అక్క నాకు ఏమైనా తినిపియవా అంటే నేను అన్న సరే ఏం తింటావురా అంటే షవర్మా అన్నాడు నాకు. సరే అని నేను తీసుకోకపోతే ఏం చేద్దాం, నేను షవర్మా దుకాణే బంద్ ఉండే, ఎందుకంటే అందరికి ఓటింగ్స్ టైం ఉంటుంది కాబట్టి ఎవరు అంతా ఎక్కువ దుకాణాలు చాలు పెట్టలేరు. సో ఈ ఒక్క పానీపూరి ఉంటే ఇక ఆడిపోయి తినిపించిన. నాకు అంటాడు అక్క నువ్వు తినిపించినవు ఏం ప్రూఫ్ అని మా తమ్ముడు. అందుకే ఈ ప్రూఫ్. అంతే వీడియోకి బాయ్.